అసలే వెడ్డింగ్ సీజన్ గోల్డ్ రేట్స్ కూడా కాస్త తగ్గుతూ వస్తున్నాయి. కానీ సేల్స్ మాత్రం నిల్. దీనికి కారణం నోట్ల రద్దు ఎఫెక్ట్. గత 15 రోజులుగా పెద్ద నోట్ల రద్దుతో నగరంలో గోల్డ్ అమ్మకాలు చాలా వరకు పడిపోతున్నాయి. గోల్డ్ రేట్స్ కాస్త తగ్గితే చాలు హైదరాబాద్ లోని బంగారం షాపులు జనంతో కిటకిటలాడతాయి. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు గోల్డ్ కొనేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నోట్ బ్యాన్ ఎఫెక్ట్ వ్యాపారంపై తీవ్రంగా ఉందంటున్నారు వ్యాపారులు. అమెరికా ఎలక్షన్స్ టైంలో ఆర్నమెంట్ గోల్డ్ 30,000 వరకు వెళ్ళింది. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,540 రూపాయలు పెరిగి 32,727 రూపాయలు కాగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 30,600 రూపాయల మార్కు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు బంగారం ప్యూర్ గోల్డ్ 30,000, ఆర్నమెంట్ గోల్డ్ 28,000కు వచ్చింది. యూఎస్ఏలో అయితే ట్రంప్ గారు గెలిచారో ఆ రోజు కొంత పెరిగింది సడన్గా. మ్యారేజ్ సీజన్ కదా, కొంత ఫ్లక్చుయేషన్ నార్మల్గా కూడా ఉంటుంది. మోడీ గారి డిమానిటైజేషన్ తర్వాత చూసుకుంటే 500,000 నోట్స్ చాలా ఫ్లక్చుయేషన్స్ అనేవి చుట్టాయి. మనకు ఆల్మోస్ట్ గోల్డ్ ధర 22 క్యారెట్ 916 హాల్ మార్క్ గోల్డ్ ధర 3,000 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు స్లోగా మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేసింది. వెడ్డింగ్ సీజన్ నడుస్తుందని మేజర్గా పర్చేస్ అంతా కూడా దాని గురించనే ఉంది. మాక్సిమం కస్టమర్స్ కూడా క్యాష్ లేకపోవడం వల్ల మాక్సిమం ట్రాన్సాక్షన్ త్రూ కార్డ్సే జరుగుతున్నాయి. నోట్ బ్యాన్ ఎఫెక్ట్ తో షాపులన్నీ సేల్స్ లేక వెలవెలబోతున్నాయి. దాదాపు 80% పైనే సేల్స్ తగ్గాయంటున్నారు బంగారం వ్యాపారులు. కొత్త నోట్లు పూర్తిగా చలామణిలోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కరెన్సీ డిమానిటైజేషన్తో చాలా ఇబ్బందులనే చెప్పాలండి. బట్ వీఆర్ వెయిట్ అండ్ సీయింగ్ దట్ మేబీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒకసారి డబ్బు సర్క్యులేషన్లో వచ్చిన తర్వాత వీ షుడ్ హ్యావ్ సమ్ బిజినెస్ అన్నట్టుగా. అండ్ కొత్త విషయాలు న్యూస్లో దీంట్లో తెలుస్తున్నాయి. బంగారం పైన ఆంక్షలు పెట్టడము. సో అది ఎంతవరకు వాస్తవం అనేది అఫీషియల్గా అయితే తెలీదు. బట్ ఇలాంటివి వస్తే మాత్రం నెక్స్ట్ జ్యువెలరీ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు. సో ఇప్పుడు పెళ్ళి ఉంది, అవసరం ఉన్న వస్తువులు మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా వస్తువులు కూడా టైం తీసుకుంటున్నారు. కానీ ఇలానే ఇంకొన్ని రోజులు అలానే గడుస్తున్నాయి అనుకోండి, తప్పకుండా ప్రతి కంపెనీ కాస్ట్ కటింగ్ చూడాల్సిందే. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బంగారం వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు.